మన గొప్పవాడు. కాకపోతే మనం చేసిన కర్మల వల్ల ఇలా ఇబ్బందుల్లో ఉన్నాం. భగవంతుడితో చెప్పొచ్చాం మనం, స్వామి నేను వచ్చిన తర్వాత నా కర్మలన్నీ తీసేసి నీ సేవ చేసుకుంటూ నిన్ను తలుచుకుంటూ నిన్ను చేరుకుంటాను అని చెప్పాం మనం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే భగవంతుని పక్కన పెట్టాం, మన సొంత పనులు చక్క పెట్టుకున్నాం, మళ్ళీ కర్మలోకి వచ్చి మళ్ళీ ఇబ్బందులతో పడుతున్నాం. ఆలోచించండి. ఓం అంటే చాలు, అదే మంత్రం. కానీ ఓం అంటాం మనం. ఓం అంటే మన లోపలే 72 నాళ్ళు 72,000 నాళ్ళు ఉన్నాయి మన లోపల. 70 సంవత్సరం నవలేని ముసలిదాన్ని కూడా ఓంకారం చెప్పి నడిపిస్తాం. ఓంకారంతో ఓన్లీ ఓంకారం చెప్పి ఏ లాభం లేకుండా నయం చేస్తున్నాం, ఎవరికి మంది ఇవ్వకుండా నయం చేస్తున్నాం. దేనివల్ల అంటే మేమేం మంత్రాలు చెప్పాం, ఓంకారం ఒకటే. ఎక్కడిది ఓంకారం? మా లోపల ఎప్పుడో ఉంది, తల్లి గర్భంలో పడినప్పటి నుంచి ఓంకారం చెప్తానే ఉన్నాం మనం. కానీ భూమికి వచ్చిన తర్వాత ఓంకారాన్ని మర్చిపోయాం, భగవంతుని మర్చిపోయాం. మనం ఏదో బతికేస్తున్నాం అనుకుంటున్నాం. బయట వాళ్ళకి వాళ్ళకేదో వచ్చింది వాళ్ళకేదో వచ్చిందని మనం బయట విషయాలు ఎప్పుడు చర్చించుకుంటాం. కనీసం ఒక రోజైనా కూర్చుని ఓహో దేవా నాకు ఈ కర్మ ఇచ్చేవా, ఇది నన్ను తొలగించి స్వామి అని అడుగుతున్నావా? మీరు ఏ దేవుని అంటే ప్రార్థించండి, కానీ అడగవలసింది ఏంటి? ఏమడగా? అనేక రకాల దేవుళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు, రకరకాల దేవుళ్ళు ఉన్నారు. కానీ మనం అన్ని దేవుళ్ళని కొలుస్తాం, మనకు నచ్చిన దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ మనం ఇంట్లో ఉండి చేయలేము. మనకున్న దాంట్లో కొంత కొంత పట్టుకెళ్ళి దేవుడికి ఇస్తాం. దేవుడు ఏం చేసుకుంటాడా? దేవుడికి ఏమన్నా ఇవ్వమన్నాడా? భగవంతుడు ఏమన్నా? మనం అంటాం గురువుగారు వచ్చారు కాబట్టి గురువుగారికి ఇవ్వాలి కదా అంటారు. నిజానికి గురువుగారు ఏం చేసుకుంటారు? సేవ చేయాలి. అందరూ ఇచ్చిన డబ్బులే మేము సేవ చేసింది. భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకోండి, మన హృదయంలో ఉన్నాడు. మరి మనం ఎక్కడ తిరుగుతున్నాం? ఎక్కడో ఉన్నాడో పరిగెడుతున్నాం. ఓంకారం చెప్పండి సార్. ఓంకారం పొద్దున్న 11 సార్లు, రాత్రి 11 సార్లు ఓంకారం చెప్పండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఒక్క రూపాయి ఎవరికి ఒక్కలేదు. ఇంట్లో ఉండి చేయండి సార్. ఇంట్లో ఉండి ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి కాలు పోయన్నారు. ఆ అబ్బాయి చేస్తే ఇంట్లో ఉండి చేస్తే కాలు బయట అయిపోతాయి. నడలేని చేస్తే నడకొచ్చేస్తుంది. నడునొప్పులు ఉన్నవాళ్ళు చేస్తే నడునొప్పులు వస్తాయి. మనం ఏం చేస్తామంటే ఎవరో వస్తారు నాకు లెక్క నేను వచ్చి నీకు రాహం తగ్గించేస్తానమ్మా అని, కానీ మనం ఏం చేస్తాం? తగ్గించేసుకుంటాం, వెళ్తాం. మరి వెళ్తే హాస్పిటల్ ఎందుకు? అసలు సరైనది చెప్పకపోతే ఎలాగా? సరైనది ఏంటంటే సూర్య భగవానుడు ఉదయించేటప్పుడు సూర్యుడు ఎప్పుడు కూడా ఓంకారం చెప్తున్నారు. ఇది మనం చెప్పలేదు, నాసా అమెరికా వాళ్ళు కనిపెట్టారు, అది చెప్తుంది. ఓంకారం సూర్యుడు చెప్తున్నాడు. నువ్వు ఆ ఎలుగు నుంచి పుట్టావు. ఎక్కడి నుంచి పుట్టావు? మనం సూర్యుని ఎలుగు నుంచి, కాంతి నుంచి మన లోపల కాంతి వచ్చి ఆ కాంతి ద్వారా తల్లి గర్భంలోకి వెళ్ళి తల్లి గర్భం నుంచి మనం పుట్టాం. కానీ మనం ఏం చేస్తామంటే ఏదో చెప్తున్నారు అందరూ. నీ వంతు నీలో ఏముంది? ముందు నా వంతు ఏంటి, నా శక్తి ఏంటి, నా శక్తిని తెలుసుకోవాలి. ముందు మనిషికి శక్తి ఎప్పుడు వస్తుంది? దివ్య జ్ఞానం ఉంది మనిషికి, ప్రతి ఒక్కరికి దివ్య జ్ఞానం ఉంది. ఆ దివ్య జ్ఞానం ఎందుకు వాడుకుంటాం మనం? మనకు తెలియదు. బొట్టులో ఉంది ఆ బొట్టు దివ్యశక్తి. ఆ బొట్టు ఉండటం వల్ల మీకు జ్ఞానం వస్తుంది. బొట్టు లేకపోతే ఎవరు చెప్పినా వింటాం. ఇదే అసలు కదా. ఎందుకు వెళ్ళకపోతున్నాం? ఎవరు చెప్తే వాళ్ళకి ఉండిపోతాం. బొట్టు పెట్టుకోవాలి. అప్పుడు భర్త లేని ఈ ఊది బొట్టు పెట్టుకోవాలి. బొట్టులో అంత శక్తి ఉంది. గాజులు ఎందుకు వేసుకుంటారు? గాజులు వేసుకోవడం వల్ల 100 సంవత్సరాలు బతుకుతారు. బొట్టు పెట్టుకోవడం వల్ల 150 సంవత్సరాలు బతుకుతారు. ఏంటిది? మనం ఏ సాంప్రదాయంలో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము? మన దివ్యశక్తి మనం అనుకుని నాకు లెక్కలు ఎవరు చెప్తే మీరు ఎలా నమ్ముతారు? నా దివ్యశక్తి మీరు చేసి చూడండి, ఎక్కడికి వెళ్ళద్దు. మీరింట్లోనే 11 సార్లు ఓంకారం చెప్పండి. ఇప్పుడు చెప్పాను కదా, అదే చెప్పండి. ఎక్కడికి వెళ్ళద్దు. 11 సార్లు అయిన తర్వాత
రోజుకి 11 సార్లు చెప్పండి, 15 రోజులు చెప్పండి. 15 రోజుల్లో మీరు ఏదనుకుంటే అది అయిపోతుంది. ఎవరికి ఏమి ఇవ్వక్కర్లేదు. మళ్ళీ మీటింగ్ పెడతాం, రండి, ఏమైందో చెప్పండి. ఏమన్నా ఎవరికన్నా వెళ్ళాలా, ఎవరైనా వెళ్ళాలా? మీరు ఇంట్లో కూర్చొని చేసేదే కదా, చేయండి. మీరు నమ్మి చేయండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నమ్మి చేయండి. నా మాట నమ్మండి, ఓంకారం నమ్మండి. ఓంకారం అంటే సూర్యభగవానుడు. మరి సూర్యభగవానుడు రా అంటే మనకి పంచభూతాలన్నీ ఆ సూర్యభగవానుడు ఎల్లుతోనే మనకు ఆహారం ఇస్తున్నాయి. అని మనం ఏం చేస్తున్నాం? గంగామాత అంటలేదు, తులసీమాత అంటలేదు, సూర్యభగవాన్ అంటలేదు, ఇంటి ముందు ముగ్గేయట్లేదు, చేతికి గాలి వేసుకోవట్లేదు, ఒంటికి పసుపు రాసుకోవట్లేదు. హాస్పిటల్ పాటు తిరుగుతున్నాం. దివ్యశక్తి ఎవరు ఉందంటే మహానుభావులు ఎవరంటే మహానుభావులు ఎవరు? మీరే. మీరందరూ మహానుభావులే. కానీ నేనేమనుకుంటున్నానంటే నేను మహానుభావులు కాదు, నేను దివ్యాత్ములు కాదు, నాకు ఎవరో చెప్తున్నారు, నేను ఆ మాట చెప్తున్నాను అనుకుంటున్నాను. మీరందరూ దివ్య స్వరూపులు. ఇప్పుడే చెప్పారు మాస్టరు, దరిద్ర నారాయణ స్వరూపన్నాం. ఇది నమ్మి చేయండి. ఓంకారం అంతే ఏమొద్దు. మళ్ళీ చెప్తాను, ఓంకారం చేయండి 11 సార్లు పొద్దున్న, 11 సార్లు రాత్రి పడుకునే ముందు. ఏమైనా నమ్మరు. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు ఎక్కడికి ఏ దేవాలకి వెళ్ళినా ఏం ఇబ్బంది లేదు. ఇది చేసి చూడండి, 11 రోజులు చేయండి. మీకేం తగ్గేవో ఏం తగ్గలేదో మన రాజబాబు కానీ మాస్టర్ గారు కానీ చెప్పండి, మళ్ళీ మేము వస్తాం. ఇది ఇంత శక్తి ఉంది మన దగ్గర, మానవ దగ్గర ఇంత శక్తి ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కడో ఉందని పరిగెడుతున్నాం. అర్థమైందంటే మీ దగ్గర ఉంది, మీ అందరి దగ్గర ఉంది. మీరు దివ్యాత్మ స్వరూపులు. నాకు ఎలా కనపడుతున్నారంటే అందరూ అమ్మవారిలా కనపడుతున్నారు. మీరందరూ నాకు ఒక అమ్మవారిలా కనపడుతున్నారు. మీ అందరిలోనూ నాకు ఒక దేవత కనపడుతుంది. మీ అందరిలోనూ ఒక భగవానుడు కనపడుతున్నారు. అలాంటి శక్తి మనం వదిలేసుకుని ఎక్కడికెక్కడికో ఎందుకు దగ్గర పరిగెడుతున్నాం మనం? మన దగ్గర దివ్యశక్తి ఉంది, మీ అందరి దగ్గర ఉంది. దీన్ని నమ్మి చేయండి. 11 సార్లు పొద్దుట, 11 సార్లు రాత్రికి. అలా 11 రోజులు కానీ 15 రోజులు కానీ చేయండి. మళ్ళీ ఓంకారం చెప్పు ముగిస్తాను. మీరు అందరూ చెప్పండి, ఓంకారం నేర్చుకోండి, మళ్ళీ చేయండి. చెప్దాం ఓంకారం. కళ్ళు మూసుకోండి, నడుము నిటారు పెట్టండి. కళ్ళు మూసుకొని నడుము నిటారు పెట్టండి, ఏం పర్లేదు. మీరు ఎలాగా ప్రార్థన చేస్తున్నారో అలాగే చేయండి. ఏమో అది ఒకటే. కాకపోతే మీరు చేసే ప్రార్థన ప్రభువుకి వెళ్తుంది, నేను చేసే ప్రార్థన ప్రభువుకి వెళ్తుంది. మీకు అర్థమవుతలేదు అంతే. అంతా సర్వం ఒకటే. కాకపోతే మీరు పెట్టుకోవాల్సింది ఏంటి? అన్ని వదిలేస్తాం. కాబట్టి మనకి ఏమీ రావట్లేదు. అర్థమైందా? మనకు వచ్చిన దాన్నేమో మనం పంచుతున్నాం. ఆ పంచడం వల్ల లాభం రావట్లేదు. కాబట్టి ఈ ఓంకారం అనేది అడగండి. పోనీ ఓంకారం అంటే ఏంటని అడగండి. మీకు చెప్పేవాళ్ళు ఏమన్నా? ఓంకారం టచ్ చేయలేదు. ఎవరు టచ్ చేస్తే వాళ్ళ కార్ల మీద ఏమన్నా తిరగలేదు. అర్థమైందా? వాళ్ళు కూడా యోగులు అయిపోతారు. యోగులు అయిపోతే ఇవన్నీ అవసరమా? నడిచి రావచ్చు. వాళ్ళ మేళ నిధులు కట్టుకోలేరు ఓంకారం పెట్టుకున్న వాళ్ళు. సేవ, భగవంతుడి సేవ వస్తుంది. ఓంకారం పెట్టుకోకుండా చేసే వాళ్ళకి మేళ నిధులు ఎందుకు వస్తున్నాయి? ఈ అన్నదానమే రోజు పట్టుకెళ్తాం. కట్టపోతే చేస్తారు, సైకిల్ మొత్తాడు మన మహానుభావుడు, తర్వాత కారు మొత్తాడు, అందరూ ఇక్కడే ఉంటాం మనం. కానీ వాడు మాత్రం తిరుగుతూ ఉంటాడు. మేము ఎవరిని విమర్శించలేదు సార్. మీరు ఓంకారం చేయండి, మీకు నమ్మి చేయండి. మీ రోగం మీకే తగ్గుతుంది, మీకు ఏ బాధ ఉన్నా తీరుతుంది. ఇది నేనేదో మీరు వచ్చారు కాబట్టి చెప్పట్లేదు. నేను అన్ని చోట్ల అలాగే చెప్తాం. చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళ ఇంటికాడే చేసుకుంటారు, ఎక్కడికి వెళ్ళరు. మా పచ్చిపాటి శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ ఇంటికాడే ఉంటారు. ఈ పక్కనే లంపలావు కాబట్టి నేను కూడా వస్తానని వచ్చేసి అడగండి వాళ్ళు ఏం చేస్తారో. వాళ్ళకి ఏ కష్టం ఉండదు, మీకు కూడా ఏ కష్టం ఉండదు. ఇంట్లో ఉండే చేసుకోండి, ఎక్కడికి వెళ్ళకండి. ఇంట్లో చేసి చూడండి. అమ్మా ఓంకారం చెప్తాం, మళ్ళీ చేసుకోండి. గాలి తీసుకోండి పట్టుబడిగాను.
అందరూ కూడా పలికారండి హరిలో అంత ప్రశాంతంగా చూసారా జీవితానికి అది అంత ప్రశాంతం ఎక్కడ చెప్పండి ఈ ప్రశాంతంలోనే భగవంతుని చేరుకోవాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.